అది స్వతంత్ర భారతీయులందరికీ నా వందనములు. ఇవాళ ఉదయం మేము బాగా ఫంక్షన్ జరుపుకున్నాము. ఇంటి దగ్గర రికార్డ్ చేయడం ఇదే ప్రథమం. దీని టైటిల్ ఏంటంటే భారత మాతకు మణిరత్నమాల అని. అందులో మొదటి రత్నం అమ్మ భారత మాత జోహార్. అమ్మా భారత మాత జోహార్, గర్వించతగిన నీ బిడ్డలము. స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటెను బాల గంగాధర తిలక్. అహింస సిద్ధాంతముతో జగతిని ఆశ్చర్యపరచ మహాత్మా గాంధీ. శాంతి పావురము జగతిలో వదలిన జవహర్లాల్ తొలి ప్రధాని. ఉక్కుగుండు బిరుదాంకితుండు సర్దార్ పటేలు ఘన హోంమంత్రి. స్వతంత్ర సంస్థానముల అన్నిటినీ ఐక్యపరిచిన ఘనత ఇతనిదే. భారత కోకిల బిరుదును పొందిన సరోజని ఆదర్శపు మహిళ. రామాయణము ఒక చేతిలో, రాజకీయము మరి ఒక చేతిలో గల ఒక వ్యక్తి రాజాజీ. గాంధీజీ అయి సన్నిహితుండు, గుండుకు గుండెను చూపిన వీరుడు. ఆంధ్రకేసరి మన ప్రకాశం. మన్య ప్రాంతపు మహనీయుండు అల్లూరి సీతారామరాజు. విశ్వదాతగా వినుదుకెక్కెను కాశీనాథుని నాగేశ్వరరావు. వితంతువుల కన్నీటిని తుడిచిన వీరేశలింగం ఘన సంస్కర్త. సతి సహగమనము రూపు మాపిన రాజారాం మోహనరాయ్. మమ్మెర పోతన భాగవతము విశ్వనాథుని. కల్పవృక్షము దేవులపల్లి. భావగీతములు ఆంధ్రులకు చిరాస్తిగా మిగిలెను. అమ్మా భారత మాత జోహార్, గర్వించదగిన నీ బిడ్డలము. రచన అధికారుల రామలింగస్వామి ఏలియాస్ తాతయ్య, చైర్మన్ గురుకుల విద్యాపీఠం. రెండవ రత్నం జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి. జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి. ఈ దేవుడు పలికిన పాటలో 4 లైన్లు. ఇతను ఆంధ్ర కీట్స్ అంటారు ఇతన్ని. కీట్స్, షెల్లీ అనేవారు ఇంగ్లీష్ లిటరేచర్లో గొప్ప రొమాంటిక్ పోయిట్స్. అలాగే తెలుగులో చాలా గొప్ప కవి. ఇతనికి క్యాన్సర్ వచ్చింది. ఎంత బాగా పడతాడో మాట పడిపోయింది. అయినా కూడా విద్యాసంస్థలన్నీ అతన్ని పిలిచి సన్మానం చేసేవాడు. ఫంక్షన్స్లో రాసేవాడు, పాట రాస్తే ఇంకోటి చదివేవాడు. అందుకు గొప్పతనం అతన్ని ఈ పాట. మూడవది ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురు వచ్చిన, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ దేశమేగిన. ఇది కూడా ఒక పెద్ద పాటలో 4 లైన్లు. ఇది రాసినవాడు మహాకవి రాయప్రోలు సుబ్బారావు గారు. ఇది ముఖ్యంగా మనకు వర్తిస్తుంది. మా గురుకులం నుంచి చదువుకున్నవారు అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో ఉన్నారు. అమెరికాలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఇది వర్తిస్తున్న వాళ్ళు ఏ దేశంలో ఉన్నా మన దేశం మరిచిపోకూడదని ఒక విధంగా వాళ్ళకి మెసేజ్ అండి ఈ పాట. 4వది చాలా ఇంపార్టెంట్. మాది విజయనగరం, విద్యల నగరం అని కూడా అంటారు.
అందులో కోట పక్కనే షరాఫ్ ఖాన్ వారు వీసింది. అందులో మొట్టమొదటి ఇల్లు గురజాడ అప్పారావు గారిది. అతను న్యాయవాది వృత్తి చేశారు. అందులో పేరు కన్నా కవిగా అతనికి పేరుంది. తెలుగులో మొట్టమొదటి స్పోకెన్ లాంగ్వేజ్ నాటకం రాసిన వాడు ఇతనే. కన్యాశుల్కం అని అతి ప్రసిద్ధమైన నాటకం అది. తర్వాత కవిత్వం రాశాడు, చాలా పద్యాలు. దేశభక్తి గేయ కూడా రాశాడు. అందులో కొన్ని లైన్లు: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, స్వంత లాభము కొంత మానుక పొరుగు వానికి తోడుపడవే, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులే. ఆ మొదట్లేని ప్రావర్బ్ అయిపోయింది ఈ రోజుల్లో. ఆ మహాకవి రాసిన ఆ సెంటెన్స్ అంత గొప్పది. తర్వాత భారత మాతకు జేజేలు, మంగళ తల్లికి జేజేలు, ఆ సేతు హిమాచల పర్యంతం, సస్యశ్యామలం భారతదేశం. భారత మాతకు జేజేలు, మంగళ తల్లికి జేజేలు, రామాయణము చూపిన దేశం, పంచశీల బోధించిన దేశం. భారత మాతకు జేజేలు, మంగళ తల్లికి జేజేలు. ఇది కూడా ఒక పెద్ద పాటలో కొన్ని లైన్లు. ఈ రచయిత ఎనానిమస్, ఎవరో నాకు తెలియదు. ఆరవది సినీ నటుడు కే నాగేశ్వరరావు సినిమాలో అతను కాంగ్రెస్ నాయకుడు వేషం వేసి ఈ పాట పాడాడు. పాడబోగి భారతీయుడా, ఆడి పాడెను ఈ విజయ గీతిక, ఆహా ఓహో పాడబోగి భారతీయుడా, మాకు స్వాతంత్రము వచ్చినదయ్యా, వచ్చిన దానిని నిలుపుకొనుమయ్య, స్వార్థమే అనర్థదాయకం, అది పోవకుంటే దుష్ట చర్యయోయ్, అహ ఓహో పాడబోగి భారతీయుడా. ఏడోది పర్సనల్గా మా ఫ్యామిలీకి సంబంధించింది. ఆ రచయిత బసవరాజు అప్పారావు, మా నాన్నగారికి ప్రాణ స్నేహితుడు. మెడ్రాస్ లా కాలేజీలో క్లాస్మేట్స్, రూమ్మేట్స్. అతను గాంధీ గారి ఆశ్రమంలో భార్యతో సహా 3 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు రాసిన పాట. అయితే ఇతను రాసిన పాటలు ఏవి కూడా మూవీ సినిమాలు ఉంటున్న రోజుల్లో రాసినవే. అంత చిన్న వయసులో చనిపోయాడు అతను. మొట్టమొదటి ట్రాకీ కూడా అతను చూడలేదు, మూవీ సినిమాల రోజుల్లో చనిపోయాడు. కానీ ట్రాకీలు వచ్చిన తర్వాత మొట్టమొదట మాలపిల్ల, రైతు బిడ్డ ఇలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సినిమాలు అన్నింటినీ ఇతర పాటలే పెట్టారు. ఇప్పుడు ఈ పాట మాలపల్లి సినిమాలోది. కొల్లాయి గట్టితేనేమి మనగాంది, కోమటై పుట్టితేనేమి, బోసినోరిప్పుదే ముత్యాల బరహాలు, 4 వేదాలు తెలిసిన పిల్లక, నాణ్యమైన పిల్లక, కొల్లాయి గట్టితేనేమి మనగాంది, కోమటై పుట్టితేనేమి. గాంధీ గారి గావంతరానికి చిన్న కథ ఉంది. గాంధీ గారు ఏదైనా ప్రతిజ్ఞ తీసుకుంటే అది భీష్మ ప్రతిజ్ఞ. ఇండియాలో ది పూరెస్ట్ మ్యాన్ ఎప్పుడైతే పాదాల వరకు పంచె కడతాడో అప్పటిదాకా నేను పంచె కట్టిన గావంతాతోటే ఉంటానన్నాడు. గావంతాతోటే జీవితం సాగించాడు. ఇంకా ఇప్పటికీ పాదాల వరకు పంచె కట్టిన పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకు స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయిన తర్వాత అప్పారావు గారు రాసిన పాట ఇది. ఇంకా ఆఖరిది, వచ్చేనండి గాంధీ మహాత్మా, వచ్చి దేశానికి స్వాతంత్రమును తెచ్చెను, వచ్చేనండి గాంధీ మహాత్మా,
దండి సత్యాగ్రహము దండిగా జరిగింది. సరోజని వంటి శిష్యురాలుండంగా, కస్తూరిబాయి వంటి సతీమణి ఉండంగా, ఉప్పు సత్యాగ్రహము ఎన్నో జరిపించెను. వచ్చేరండి గాంధీ మహాత్మ. గాంధీ రావడం అంటే ఈ దేశీయుడే కదా అని అనుకుంటాం. ఈ దేశీయుడే, కానీ ఈ దేశానికి నాయకత్వం వహించేనాడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు అతను. గిలియన్ బాగా మ్యాథికల్ పేపర్లో చదివే ఇంకా అక్కడ ఉద్ధరించలేదు, నా సొంత దేశాన్ని ఉద్ధరించాలని ఇండియాకి వచ్చాడు. అందుకు వచ్చానండి గాంధీ మహాత్మ అని. ఈ 8 కూడా అన్నీ చిన్న చిన్న లైన్లే రాసాము. ఈ ఆఖరి మళ్ళీ నాదే అధికారి రామలింగేశ్వర. భారత మాతకి చిన్న ట్రిబ్యూట్ లాంటిది అనమాట ఇది. ఏడాది పొడుగునా వాళ్ళు భారతమాత తలుచుకున్నా ఈ ఒక్కరోజు చదువుకోవడం ప్రత్యేకత. తల్లి తండ్రి పోయినప్పుడు వాళ్ళు ఏ తిథిలో పోయారో ప్రతి సంవత్సరం ఆ తిథి నాడు పూజ చేసి ఆత్మీయులందరినీ ప్రసాదం తిందాం. తత్ అంటే ఆ తిథి, దినము అంటే రోజు అనమాట. అంటే విధి నాడు చనిపోతే విధి నాడు తత్ దినం, దానికి తద్దినం అంటారు. కానీ ఇక్కడ తద్దినం అనం. భారతమాత జాతీయ నాయకులు మాన ప్రాణాలన్నింటినీ అర్పించే దేశం కోసం మెమరబుల్ డే అంటారు ఇంగ్లీష్లో. అది సున్నితంగా ఉంటుంది. ఇవాళ మెమరబుల్ డే కాబట్టి అది రాసామన్నమాట. భారతమాతకి ఇవన్నీ చిన్న ట్రిబ్యూట్ లాగా చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం ఇవాళ. దీన్ని ఎలా ఉన్నదో మీరు ఎలా స్పందిస్తారో చూసుకుంటే మళ్ళీ రిపబ్లిక్ డే నాడు కలుద్దాం మనందరం. ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి 50% కారణం మా ప్రాణ స్నేహితుడు దామోదర్ గారు. ఎందుకంటే నాకు మోడర్న్ మ్యాన్ కాను, నేను ఓల్డ్ టైమ్స్లో ఓల్డ్ టైమర్ని. అతన్ని ఇవన్నీ నన్ను ఎంకరేజ్ చేసి రాయించారు. ఈ క్రెడిట్ అంతా ఆయన చెందుతుంది. జై శ్రీరామ్. అంతే.